సినీ పరిశ్రమలో ఇటీవల విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2025లో చూసుకుంటే దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ్ రంగరాజ్, అలాగే నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని, నటుడు జైశలన్, మలయాళ దర్శకుడు షఫీ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తల్లి లీవి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి గారు, నిర్మాత వేదరాజు టింబర్, నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత వంటి వారు కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ విజయన్ కన్నుమూశారు. 57 వయసులో తన నివాసంలో ఆయన మరణించినట్టు సన్నిహితులు, కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఓరి ఇండియన్, ప్రణయ్ కథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ యాంటోనీ, అంజు సుందరికల్ చిత్రాల్లో నటించారు ఆయన. ఆయన మరణంపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. తెలుగు చిత్రాల్లో కూడా నటించడంతో తెలుగు ఆడియన్స్కి కూడా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, ఆడియన్స్ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అజిత్ విజయన్ ఇండస్ట్రీలోకి రాకముందే పాపులారిటీ అందుకున్నారు. ఎందుకంటే ఆయన బడా సినీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఎవరో కాదు, ప్రఖ్యాత కథాకళి కళాకారుడు కళామండలం కృష్ణన్ నాయర్, మోహినియాట్టం నృత్యకారిణి కళామండలం కళ్యాణికుట్టి అమ్మ మనవడు. ఇక ఆయన తల్లిదండ్రుల విషయానికి వస్తే దివంగత సీకే విజయన్, అలాగే మోహినియాట్టం గురువు కళా విజయన్ల కుమారుడు. ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాల్లో నటించి, అటు టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఆయన భార్య ధన్య, కుమార్తెలు గాయత్రి, గౌరీ ఉన్నారు. ఆయన మామ కూడా ఎవరో కాదు, దివంగత ప్రముఖ సినీ నటుడు కళాశాల బాబు. ఇలా మంచి సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. అద్భుతమైన సినిమాల్లో నటించారు. నటుడిగా మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. అజిత్ విజయన్ మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. అజిత్ విజయన్ మరణించారనే వార్త విని చాలామంది ఆయన నివాసానికి వెళ్లారు. కడసారి ఆయన్ని చూసి నివాళులర్పించారు, సంతాపం ప్రకటించారు. ఇక మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్న ఆయన మరణ వార్తతో పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అజిత్ విజయన్ ఎలా మరణించారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మరణంతో చాలామంది విషాదంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మరో 2 సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ 2 సినిమాలు కూడా సెట్స్లో ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమందితో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు కూడా ఆయనకు సంతాపం ప్రకటించారు.